యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నా పెద్ద కొడుకు కూతురు నన్ను నోరారా నాన్నమ్మ అని పిలవాలని, అది నేను మనసారా విని ఆనందించాలని ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూశానమ్మా. ఆ దేవుడు నా మీద దయ తలచి ఇన్నాళ్ళకి నిన్ను నా దగ్గరికి చేర్చాడమ్మా. నానమ్మా, అమ్మా అప్పుడే అయిపోలేదమ్మా, ముందుంది ముసళ్ళ పండగ. ఏకాంతమ్మా, చెప్పండి చిన్నబాబు గారు. ఎంత ధైర్యం లేకపోతే నా అన్న కూతుర్ని నీ ఇంట్లో పని మనిషిగా మారుస్తావే? ఎంత ధైర్యం లేకపోతే మా అమ్మ తల పగల కొడతావా నువ్వు? ఏంటండి, నేను మీ అమ్మ తల పగలగొట్టడం ఏంటండి? నోర్మై, గతంలో నువ్వెన్ని దుర్మార్గాలు చేశావో, ఎన్ని దారుణాలు చేశావో వాటన్నిటికీ నేనే ప్రత్యక్ష సాక్షిని. అందుకే నా కొడుకు నీ మీద పోలీస్ కేసు పెట్టి మరీ వచ్చాడు. పోలీస్ కేసేంటండి? బాబాయ్, ఇప్పుడు పోలీస్ కేసులు అన్నీ ఎందుకు? వదిలేండి బాబాయ్, నా మాట వినండి బాబాయ్. లేచిటమా, ఈ కాంతమ్మకి తగిన శిక్ష వేస్తే తప్ప బుద్ధి రాదు. సార్ 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 ప్లీజ్ సార్, మా అమ్మ గతంలో తెలుసో తెలియకో తప్పులు చేసి ఉండొచ్చు. దానికి ఇప్పుడు పనిష్మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు సార్. ప్లీజ్ సార్, మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఈ పెళ్లి ఆగిపోతుంది. నా మాట వినండి సార్. సారీ రవిచంద్ర, గతాన్ని మర్చిపోవడానికి మీ అమ్మ సిద్ధంగా ఉన్నా మా అమ్మ సిద్ధంగా లేదు. కాంతమ్మని శిక్షించక తప్పదు. సార్ అది కాదు సార్, నా మాట వినండి సార్. నమస్తే సార్. రండి ఎస్ఐ గారు, మీకోసం ఎదురు చూస్తున్నాం. ఆ రోజు మా అన్న కూతురు దొంగిలించబడ్డానికి నిన్నగాక మొన్న మా అమ్మ తల పగలగొట్టబడి ఇలా జీవోత్సవంలా వీల్ చైర్లో ఉండడానికి కారణం ఈ కాంతమ్మే. తనని అరెస్ట్ చేయండి, తనని అరెస్ట్ చేయండి. ఓకే సార్. ఏం మాట్లాడుతున్నారండి? నేను మీ అమ్మ తల పగలగొట్టడం ఏంటి? మీ అన్న కూతుర్ని నేను కిడ్నాప్ చేయడం ఏంటండి? అంతా పచ్చబద్ధం. జరిగిన నేరాలకి నాకు ఎలాంటి సంబంధం లేదు. లేదండి, నమ్మండి నన్ను. బాబాయ్ బాబాయ్, మా కాంతమ్మత గురించి నాకు తెలుసు. కానీ ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తే నీ కూతురు లాంటి దాన్ని నా తెల్లు పెద్ద దిక్కు లేకుండా ఒంటరిగా మిగిలిపోతుంది బాబాయ్. తనని నేను మార్చుకోవాలనుకున్నాను తప్ప జైలుకు పంపించాలని ఎప్పుడు అనుకోలేదు బాబాయ్. దయచేసి తనని మార్చుకునే అవకాశం నాకు ఈ బాబాయ్. సారీ అమ్మా, నీకోసం నా ప్రాణం ఏమన్నా ఇస్తాను, కానీ ఆ కాంతమ్మని మాత్రం ఇవ్వను, తనని క్షమించను. ఎస్ఐ గారు చూస్తారేంటి? అరెస్ట్ చేయండి. అరెస్ట్ సార్. సార్ వద్దు సార్, సార్ వద్దని చెప్పండి సార్. సార్ వద్దు. బాబాయ్ వద్దు బాబాయ్, వద్దు వద్దు బాబాయ్. అమ్మా వద్దు. ఒకసారి మాటను బాబాయ్, వద్దు బాబాయ్. వద్దు సార్, సార్ వద్దని చెప్పండి సార్. తీసుకురండి. ఆగండి ఆగండి ఆగండి, ఒక్క నిమిషం. వీరనారాయణ,
అమ్మ తల పగలగొట్టాను అన్నావు. మీ అన్న కూతుర్ని కిడ్నాప్ చేశాను అన్నావు. ఇన్ని నేరాలు నేనే చేశాను అనడానికి నీ దగ్గర ఒక్క సాక్ష్యమన్నా ఉందా? ఇంకా ఏం సాక్ష్యం కావాలి? తల పగలగొట్టావనడానికి నేనే ప్రత్యక్ష సాక్ష్యం. నోర్మోయ్, నువ్వు సాక్ష్యం చెప్తే కోర్టు నమ్మేస్తుందా? చూడండి ఎస్ఐ గారు, వీళ్ళ మాటలు విన్నారుగా. నేను గతంలో నేరాలు చేశాను అనడానికి వీళ్ళ దగ్గర ఒక్క సాక్ష్యం కూడా లేదు. సాక్ష్యం లేని కేసు కోర్టులో నిలబడదని ఓ సబ్ ఇన్స్పెక్టర్గా మీకు కూడా తెలుసు అనుకుంటాను. అవును కాంతమ్మ గారు. వీరనారాయణ గారు, కాంతమ్మ గారు నేరం చేశారనడానికి మీ దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? సాక్ష్యాలు ఏవి లేవసే గారు. సారీ సార్, సాక్ష్యాలు లేకుండా అరెస్ట్ చేయడం కష్టం. కాంతమ్మ గారి చేతికి సంఖ్యలు తీయండి. అది కాదు ఎస్ఐ గారు, నేను చెప్పేది వినండి ప్లీజ్. ఏం జరిగింది? సారీ సార్, మీరేమైనా చెప్పాలనుకుంటే సాక్ష్యాలతో రండి. సాక్ష్యాలు లేకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. అదండి. సార్ 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 ప్లీజ్. ఎస్ఐ గారు, సార్ 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 ఈ కాంతమ్మ తలుచుకుంటే ఎంతో తెలివిగా నేరాలు చెయ్యగలదు, అంతే తెలివిగా తప్పించుకోగలదు. నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు. ఏ కాంతమ్మ! సార్ 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 అచ్చం, బాబాయ్. సార్ సార్ ఆగండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. పచ్చని పందిట్లో గొడవ జరిగితే ఇక్కడ జరిగే పెళ్ళి ఆగిపోతుంది సార్. మీ అన్న కూతురు మొహం చూసైనా మా అమ్మను వదిలేండి సార్, ప్లీజ్ సార్. అవును బాబాయ్, తప్పు ఒప్పు చిన్నప్పటి నుంచి నన్ను కాంతమ్మ గారే పెంచారు. అందుకోసమైనా ఆమెను క్షమించి వదిలేయండి బాబాయ్. చూడు కాంతమ్మ, నా కొడుకు చిన్న కూతుర్ని మాకు అప్పగించి నీ ప్రాణాలు దక్కించుకున్నావు. దాన్ని ఇన్నేళ్లుగా పోషించినందుకు నీకు బహుమతిగా ప్రాణభిక్ష పడేస్తున్నావు. బతుకుపో. మీరు ఎన్నైనా చెప్పండి రా. అది ఇష్టం లేదు. కాదండి, ప్లీజ్ అండి, అలా ఇంకేమైనా మాట్లాడాలి. అది కాదండి. నేను రాను రా. నాన్నగారు మీరు రండి. ఎక్కడికి వచ్చేది? ఒక్క నిమిషం అండి, చెప్పేది వినండి. ఎక్కడికి వచ్చేది? ముందు నేను రాను రా. మనసా, అమ్మా, మనసా, వెనక్కి రా.
చిట్టమ్మా, ఆ మనిషి ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ముందు తన్ని ఇక్కడి నుంచి పంపించేయండి. చిట్టమ్మా, బాబాయ్ నేను కూడా అదే చెప్తున్నాను. ఇక్కడ జరిగే పెళ్లికి ఇతనికి ఏం సంబంధం ఉంది? ముందు ఇక్కడి నుంచి ఇతన్ని పంపించేయండి. బాబాయ్ రఘురామ్ మావయ్య వచ్చింది ఆ మినిస్టర్ పెళ్లి చూడటానికి బాబాయ్. ఓహో, వాడొచ్చింది నా కొడుకు ముసలోడు పెళ్లికి. అవును బాబాయ్. బతికిపోయాడు. చిట్టమ్మా, నేను ఇక్కడ గొడ్డులా అరుస్తుంటే నువ్వేంటి మాట్లాడవు? బాబా ఏదో ఉడిసే. సార్ అది వీరనారాయణ గారు వచ్చింది ఆ మినిస్టర్ గారి పెళ్లి కోసం సార్. ఓహో, వాడి పెళ్ళికొచ్చాడా? అందుకేనా అంత బలుపు? సరే తగలబడమను, కానీ నా కొడుకు పెళ్లికి మాత్రం వాడుండకూడదు. అలాగే సార్, నేను చూసుకుంటాను కదా. చిట్టమ్మా, ఆ మినిస్టర్ గాడి పెళ్ళైపోగానే ఆ రఘురామ్ గాడు వాడి ఫ్యామిలీ వెళ్ళిపోవాలి. కాదని లత పెళ్లికి వాడున్నాడో ఇక్కడ జరిగేది పెళ్లి కాదు, మారణ హోమం. అలాంటిదేం లేదు బాబాయ్. ఆయన పెళ్ళైపోయిన వెంటనే పంపించే బాధ్యత నాది. సరే చిట్టమ్మా, నీ మాట నమ్ముతున్నాను. ఇంతకీ పెళ్లి కొడుకు ఎక్కడున్నాడమ్మా? వచ్చేస్తున్నానంట బాబాయ్, బయలుదేరాడంట. ఓ అలాగా. అదేంటి, నా మనవడు వర్మే కదా పెళ్లి కొడుకు, మరి చిట్టమ్మ వచ్చేస్తాడంటుంది. బహుశా నా మనవడికి మనవరాలకి పెళ్లి జరగడం వీరనారాయణకి ఇష్టం లేదని అలా అబద్ధం చెప్తున్నట్టుంది. ఆ రఘురామ్ ఇంటి బియ్యం అందుకోవడానికి ససేమీరా ఒప్పుకోడు. అలా చెప్పడమే కరెక్ట్. చిట్టమ్మా, ఇంతకీ ఆ మినిస్టర్కి కాబోయే భార్య ఎక్కడా? నువ్వేంటి మాట్లాడవు? వచ్చేస్తుంది మావయ్య, వచ్చేస్తుంది. రావడమేంటి? ఇంకో 10 నిమిషాల్లో పెళ్ళే జరగబోతుంది. చూసి పండగ చేసుకోండి. బావా, జరగబోయే పెళ్ళి వర్మకి లతకి అని తెలిస్తే బాబాయ్ ఈ పెళ్ళి ఆపెత్తాడు. అలా జరగకుండా ఉండాలంటే లతని వర్మని పెళ్లి పీటల ముందు కూర్చోబెట్టేలోపు నా బాబాయ్ని ఇక్కడి నుంచి పక్కకి తీసుకెళ్ళిపోవాలి బావా. ఆ సంగతి నాకు తెలిసి చిట్టమ్మా, నేను చూసుకుంటాను. నువ్వేం కంగారు పడుకో. ఆంటీ 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 ఆంటీ, ఇదిగో మా పెళ్లి కొడుకు ఇటువైపు వచ్చాడు. మీరు గానే ఏమన్నా చూసారా? పెళ్లి కొడుకా? ఎలా ఉంటాడు? ముడతలు పడ్డ మొహం వేసుకొని చెట్టు మీద నుంచి దిగిన చీంపందిలా ఉంటాడు. వయసు ఒక 50 ఏళ్ళు ఉంటాయండి. అబ్బా, కొడతారేటి? కొట్టాలా కొయ్యాలా? 50 ఏళ్ళు పైబడినవాడు పెళ్లి కొడుకేంట్రా దరిద్రుడా? ఆ ముసలోడు ఎక్కడున్నాడు? నువ్వే వెతుక్కోపో. నువ్వు రావే. ఓర్ని ఏంటో ఈ గోల. అన్నా, ఇటువైపు మా ముసలి పెళ్లి కొడుకు ఒకడు వచ్చాడు. నువ్వు చూసావా? ముసలోడు పెళ్లి కొడుకు ఏంట్రా అడ్డగాడు. ఆడి వివరాలు చెప్తే అందరూ చెప్పులు పలగొట్టే వాళ్ళే. కాంతమ్మా, ఆపండి ఆపండి. అయ్య బాబాయ్,
ఆంటీలు ఆంటీలు ఒక ముసలి పెళ్లి కొడుకు ఇటుగానే వచ్చాడే. పెళ్లి కొడుకురా లేవరా. లేవయ్యా. చూసావే చెల్లి, చూసావా నేను అందంగా ఉన్నానని నా మీద ఎలా పడిపోయాడు? ఈ రోజుల్లో అందంగా పుట్టడమే తప్పైపోయింది. ఆపండి, అందాల గురించి మీరే మాట్లాడుకోవాలా? కోతి మొహాలారా, చప్పిడి మొహాలారా, గేదె మొహాలారా, కుక్క మొహాలారా, చింపాంజీ మొహాలారా. ఆయన మినిస్టర్ నువ్వు ఎక్కడ తెచ్చావయ్యా బాబు? నీ కోసం తిరణాలు మొత్తం ఎదగలేక చచ్చిపోయావు అనుకో. ఏం చేయమంటావయ్యా? ఆ కోకిలమ్మ జెయింట్ వీల్ ఎక్కించి గిరా 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 తిప్పుతూనే ఉంది. దిగడానికి దారి లేక పైనే తగలబడ్డారు. సరే సరే ముందు పద. పట్టపగలు ఎంతమంది జనాల ముందు మా మీద పడి అవమానించింది సరిపోక ఇంకా పెద్ద అందగత్తలని మమ్మల్ని తిడతారా? మిమ్మల్ని తేలిగ్గా వదిలిపెట్టంరా. రండే మమ్మల్ని తిడతారా? మమ్మల్ని తిడతారా? ఏం తింటారు మీరు? ఇలా తాగుకొట్టారు. సరిపోయింది వెదవలకి. ఇంకోసారి కనుక నన్ను గుద్దాలనుకుంటే నా పర్మిషన్ తీసుకుని మరీ గుద్దాలి. కాదు కూడదు అని ఫ్రీగా గుద్దాలనుకున్నారో ప్రాణాలు తీసేస్తాను. పదండి. ఒరే గుద్దగా దాన్నే గుద్దాలంటరా? దేశంలో మార్పు రావాలంటే ఏమో అనుకున్నా. అబ్బా ఈడలో చాలా మార్పు వచ్చిందిరా నాయన. అమ్మో పదరా, అవతల కాంతమని కోసం ఎదురు చూస్తా ఉంది. ముహూర్తానికి టైం అవుతుంది. పద. ముహూర్తానికి సమయం అవుతుంది. పద. అయ్యో ఇలా జరిగిందేంటి? ఇప్పుడేం చేయాలి? బా వీడు తప్పించుకున్నాడే. అర్జెంటుగా ఈ విషయం చిట్టమ్మకు చెప్పాలి. బా బావా, ఒకవైపు ఆ మినిస్టర్ గాడి పెళ్లి పందిరికి రాకుండా ఆపాలి. ఇంకోవైపు ఇక్కడ జరుగుతుంది లతకి వర్మకి పెళ్లి అని వేనారాయణ బాబాయ్కి తెలియకుండా చేయాలి. పొరపాటున కానీ తెలిస్తే వేనారాయణ బాబాయ్ ఈ పెళ్లిని ఆపేస్తాడు. లత వేనారాయణ బాబాయ్ అన్న కూతురని తెలిస్తే రఘురాం మావయ్య కూడా ఈ పెళ్లిని ఆపేస్తాడు. అది జరిగితే లత వర్మ శాశ్వతంగా దూరం అయిపోతారు బావా. నా బాధ కూడా అదే చిట్టమ్మా. ఆ దేవుడు ఇంత పెద్ద చిక్కుముడి వేస్తాడని కల్లో కూడా అనుకోలేదు. లతకి తన కుటుంబం కావాలంటే వర్మను వదులుకోవాలి. వర్మ కావాలనుకుంటే తన కుటుంబాన్ని వదులుకోవాలి. ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు. ఎందుకు టెన్షన్ పడతారు చిట్టి? నీకు మా అమ్మకి జరిగిన ఒప్పందం ప్రకారం ముహూర్త సమయానికి మినిస్టర్ రాకపోతే వర్మకి లతకి పెళ్లి చేయాలి కదా. అవునుదనా? ఇప్పుడు ఎలాగో ఆ మినిస్టర్ గాడు అత్తయ్య గారి చేతుల్లో ఇరుక్కుపోయాడు. ఆ జాయింట్ వీల్లో తిరుగుతున్నాడు. ముహూర్త సమయానికి వాడు ఎలాగో రాలేడు. కాబట్టి నువ్వు పెట్టిన కండిషన్ అడ్డు పెట్టి లతకి వర్మకి పెళ్లి జరిపించేసేయి. ఐసీ మాకు తెలుసుదినా. కాకపోతే వేనారాయణ బాబాయ్ అక్కడ ఉండగా వర్మకి లతకి పెళ్లి జరిపించలేం కదా. ఓస్ అదెంత పని? ఆ శేషమాంబ గారిని ఏ మెట్ల మీద నుండో తోసేస్తాను. దాంతో వాళ్ళ అమ్మని కాపాడుకోవడానికి వీరనారాయణ గారు ఎలాగో వెళ్తారు. ఈ లుపుతాలు కట్టించేద్దాం. ఎలా ఉంది ఐడియా? ఏడ్చినట్టుందక్క. పెళ్లి జరిగే మార్గం చెప్పమంటే పెద్దవాడికి దినం చేసే ప్లాన్ చెప్తావేంటి? ఓహో, అంత చండాలంగా ఉందా తమ్ముడు? అదేంటి అత్తయ్య గారు అంత కంగారుగా పరిగెత్తుకుంటూ వస్తున్నారు? కొంపతీసి ఆ మినిస్టర్ తప్పించుకోలేదు కదా. ఏంటో మనం చెప్పేది? ఆ మినిస్టర్ తప్పించుకెళ్ళిపోయాడా? అచ్చా బాబోయ్, ఎన్నో బాబా ఆ పుల్రాజు కోటిగాడొచ్చి
ఆ మినిస్టర్ని జైంట్ వీల్ దింపేసి పెళ్లి పీటల దగ్గరికి పంపించేశారంట. షిట్. వాడు గనక ఇప్పుడు పెళ్లి పీటల దగ్గరికి వెళ్తే మనం వెళ్లే లోపే మా అమ్మ లతకి వాడికి పెళ్లి జరిపించేస్తుంది చిట్టి. అమ్మా, ఆ మినిస్టర్ గాడు కాంతమత్తని కలిసాడా? అమ్మయ్యా. బావా ఏనావా? ఆ మినిస్టర్ ఇంకా కాంతమత్తని కలవలేదంట. ఈ లోపే మనం వెళ్ళి ఆ ఎదవ కాళ్ళు చేతులు కట్టేసి మూట కట్టేసి గోదట్లో పడదాం. అదంత ఈజీ కాదు చిట్టమ్మా. ఏ ఎందుకు ఈజీ కాదు? మూట కట్టేస్తే గోదట్లో ఈజీగా వేసేయచ్చు. చిట్టమ్మా, నువ్వన్నీ మూట కట్టు, గోదట్లో వేసే బాధ్యత నాది. అక్క నువ్వు ఆగు. చిట్టమ్మా, తిరునాళ్ళు ఇంతమంది ఉండగా అతన్ని పట్టుకోవడం మూట కట్టడం చాలా కష్టం చిట్టమ్మా.